చెప్పటం నేర్చుకుంటే. ఆమేన్. Yeah. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. All right. Would you please open your Bibles to, let's go to 1 Kings. మొదటి రాజుల గ్రంథము 1 Kings chapter 19, 19వ అధ్యాయము beginning verse 1. మొదటి వచనం మొదలుకొని Let's read it together. అందరం కలిసి చదువుకుందాం. 1 Kings chapter 19, beginning verse 1. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము మొదటి వచనం నుంచి. ఏలియా చేసినదంతయును అతడు ఖడ్గము చేత ప్రవక్తలనందరినీ చంపించిన సంగతియు ఆహాబు యెజెబెలునకు తెలియజెప్పగా యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానము పంపించెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వానిలో ఒకని ప్రాణము వలె చేయనీయడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక. కాబట్టి అతడు ఈ సమాచారము తెలుసుకొని లేచి తన ప్రాణము కాపాడుకున్నట్టుకై పోయి యూదా సంబంధమైన బెయేర్షెబాకు వచ్చి అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణం అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువవాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేసెను. అతడు బదరీ వృక్షము క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతనిని ముట్టి నీవు లేచి భోజనము చేయమని చెప్పాను. అతడు చూచునంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనబడెను గనుక అతడు భోజనము చేసి తిరిగి పరుండెను. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతన్ని ముట్టి నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమయ్యున్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేసెను. ఆమేన్. So, after Elijah had slain the prophets of Baal, బయలు ప్రవక్తలని హతము చేసిన తర్వాత ఖడ్గం చేత ఏలియా Ahab told Jezebel, ఆహాబు యెజెబెలుతో అంటున్నాడు, after the Elijah had done ఏలియా all that Elijah had done, ఆ బయలు ప్రవక్తలందరినీ చంపించిన తర్వాత ఆ చేసిందంతా జరిగిన తర్వాత then Jezebel sent a messenger to Elijah. యెజెబెలు ఏలియా దగ్గరకు ఒక దూతను పంపింది. A messenger. ఆ వర్తమానం తీసుకువెళ్ళేవాడిని. Duta is not a duta. ఇక్కడ దూత అంటే దేవుని దూత కాదండి. వర్తమానం తీసుకుని వెళ్ళేవాడు or somebody who carries the message. ఏదైనా ఒక వర్తమానాన్ని తీసుకుని వెళ్ళేవాడిని దూత అని పిలుస్తారు. And she said, so let the gods do to me, and more also. So let the gods do to me. దేవతలు నాకు అలాగు చేయనుగాక. What do you have, Doc? దేవుడు. Do you have a footnote, Doc? No, she did not say, because she doesn't worship the God of Israel. ఇశ్రాయేలు దేవుడిని ఆరాధించే వ్యక్తి కాదు తను. So she said, let my gods do to me. నా దేవతలు ఇలాగు చేయనుగాక. Or whoever that is. లేదా అది ఎవరైనా సరే. So let the gods do to me, and more so if tomorrow by this time if I don't kill you, Elijah. ఏలియా, రేపు ఒకవేళ ఈ వేళకు నేను ప్రాణాన్ని నేను తీయకపోతే నా దేవతలు నాకు అలాగ చేయనుగాక. Or let me die, or my gods judge me. లేదా మా దేవతలు నన్ను తీర్పు తీర్చుదురుగాక అని అంటుంది. And so Elijah heard that. కాబట్టి వర్తమానం విని ఏలియా he arose, లేచి and went for his life. తన ప్రాణం కాపాడుకోవడానికి పారిపోయాడు. This man, ఈ మనుషుడు who killed 400 prophets of Baal, బయలు యొక్క 400 ప్రవక్తల్ని చంపినవాడు, the one who prayed and called for fire from heaven, ప్రార్థించి ఆకాశం నుండి పరలోకం నుంచి అగ్నిని రప్పించినవాడు, to consume the sacrifice, ఆ బలిని దహించి వేయటానికి, licked it up without leaving a drop of water. నీటి చుక్క కూడా అక్కడ లేకుండా దహింపబడి వేయినట్లు చేసి, now when this woman says, I'll kill you by tomorrow this రేపటి ఈ దినం కల్లా నేను చంపుతాను, ఆ స్త్రీ అన్న మాటకి he fled. పారిపోయాడు భయపడి. Who? ఎవరు? This great prophet Elijah. గొప్ప ప్రవక్త అయిన ఏలియా. That's why the Bible says of him, అందుకే ఏలియా గురించి బైబిల్ చెప్తా ఉంది, he was a man subject to like passions as we are.
మన వంటి స్వభావము గలవాడే, మన వంటి పరిస్థితుల గుండా పోయినవాడే అని అంటున్నాడు ఏలియా గురించి. You see, one moment ఒక్క క్షణంలో he was above the hill, not even on the hill. కొండల మీద కూడా కాదు, కొండల పైన ఉన్నాడు. He was on the clouds. మేఘాల్లోనే ఉన్నాడు. When he said, call them, వారిని పిలిపించు అని చెప్పి, let them call upon their God. వాళ్ళ దేవుళ్ళ పేర్లు పెట్టి వాళ్ళని ప్రార్థన చేయనియండి. And he slept. వాడు నిద్రపోతున్నాడేమో. He slept also. అలాగనే ఏలియా కూడా నిద్రపోయాడు. వాళ్ళు వచ్చి ప్రార్థన చేస్తా woke up after some time. కొద్ది సమయం తర్వాత లేచాడు. And said, లేచి అంటున్నాడు, call out louder. ఇంకా గట్టిగా ప్రార్థన చేయండి, cry louder. గట్టిగా కేకలు వేయండి మీ దేవుళ్ళకి. Maybe he's sleeping. వాళ్ళు నిద్రపోతున్నారేమో. Maybe he's on a journey. లేదా ప్రయాణం చేసుకుంటూ పోతున్నారేమో. Call him louder. గట్టిగా పిలవండి. Mock them. వారిని అపహసించాడు. And then prayed. తర్వాత ప్రార్థించాడు. To the God of Israel. ఇశ్రాయేల్ దేవునికి ప్రార్థించాడు. Call for fire from heaven. పరలోకం నుంచి అగ్ని దిగి వచ్చినట్లుగా Consume ప్రార్థించాడు. the sacrifice. బలిని దహించి వేయనట్లుగా. And he said, let not one of them escape. వారిలో ఒక్కడును తప్పించుకోవద్దన్నాడు. And killed all of them. 400 మందిని చంపించేశాడు. And now, తర్వాత when this woman says, I'll kill you tomorrow this time, రేపటికి ఈ సమయం కల్లా చంపుతాను ఒక స్త్రీ అన్న మాటకి he fled. భయపడి పారిపోతున్నాడు. And where did he go? ఎక్కడికి వెళ్ళాడు? When he saw that, he arose and went for his life and came to Beersheba, బెయేర్షెబాకు వచ్చాడు. అది which చూసి belonged to Judah, and left his servant there. He left his servant there. తన దాసుని బెయేర్షెబాలో విడిచిపెట్టాడు. Didn't want to take anybody తనతో పాటు with him ఎవరిని anymore. తనతో పాటు ఎవరిని తీసుకువెళ్ళాలని అనుకోలేదు. But he himself went a day's journey into the wilderness, అక్కడి నుంచి అరణ్యంలోకి ఒక దినం ప్రయాణం చేశాడు. and came and sat down under a juniper tree. అక్కడ ఒక బదరి వృక్షం కింద కూర్చున్నాడు. And he requested for himself that he might die. అతడు చావాలనని అపేక్ష కలిగిన వాడే కోరుకున్నాడు. Elijah started to pray. ఏలియా ప్రార్థన చేస్తున్నాడు. This was his prayer. ఇది తాను చేస్తున్న ప్రార్థన. Oh Lord, యెహోవా, take away my life, నా ప్రాణం తీసుకొనుము, for I am not better than my fathers. నా పితరుల కంటే నేను ఎక్కువ వాడినేం కాదు. Oh Lord, మా ప్రభువా, take away my life. నా ప్రాణము తీసుకొనుము. That's better than that girl, that lady taking away my life, ఆ that woman. స్త్రీ వచ్చి నా ప్రాణం తీసివేట కంటే నీవు నా ప్రాణం తీసుకోవటం మంచిది ప్రభువా I've అన్నాడు. come this far నేను ఎంత దూరం వచ్చాను, into the wilderness. అరణ్యం దాకా వచ్చాను, Take my life away. నా ప్రాణం తీసుకో ప్రభువా అంటున్నాడు. I'm not greater than my fathers. నేను నా పితరుల కంటే గొప్పవాడినేం కాదు అంటున్నాడు. Abraham అబ్రహాము died in a full ripe age. వయసు సరైన వయసుకు వచ్చి చనిపోయాడు. Died well. బాగుగా చనిపోయాడు. Nobody killed him. ఎవరు తను చంపలేదు. Isaac ఇస్సాకు died well. తాను కూడా బాగుగా చనిపోయాడు. He wasn't killed by a sword. అతడు కత్తి చేత ఖడ్గం చేత చంపబడినవాడు కాదు. Jacob యాకోబు died well. బాగుగా నిద్రించాడు. Although he stood up before Pharaoh and said, ఫరో ఎదుట నిలబడి ఇలాగ I have not చెప్పినప్పటికీ, attained to the days of my fathers, days of the years of my fathers. మా పితరుల వయసు అంత నాకు రాలేదు, కానీ My days were full of evil. నా దినములని Sorrow. కీడు చేతను దుఃఖము చేతను నిండి ఉన్నవి. I live because of God. నేను దేవుని బట్టే జీవించుచున్నాను అని చెప్పి And he died. చనిపోయాడు. But nobody killed him. కానీ ఎవరు తను చంపలేదు. I'm no better than them. వారికంటే నేను గొప్పవాడే కాదు ప్రభువా. Lord, let me die the same way they died. ప్రభువా, వారు చనిపోయినట్లే నేను కూడా చనిపోని అని అంటాడు. I was raised in a Christian environment. నేను క్రైస్తవ కుటుంబంలోనే పెరిగాను. I mean, everybody around were Christians. నా చుట్టూ ఉన్న వారంతా క్రైస్తవులే. Every house was a Christian. I mean, at least for namesake. అనగా కనీసం పేరు కోసమైనా, నా మాత్రం కోసమైనా వారంతా క్రైస్తవులని పిలువబడుతున్న వారే. And so we had the privilege of being in such kind of an environment. అటువంటి వాతావరణంలో ఉండే భాగ్యం మాకు కలిగింది. And so once in a while somebody would come and get some kind of a sticker. అప్పుడప్పుడు వారు వచ్చినప్పుడల్లా ఇంటికి వచ్చినప్పుడు లేఖన భాగాల్లో ఉండే ఒక స్టిక్కర్స్ పట్టుకొచ్చేవాళ్ళు. Or sometimes just a saying. లేదా ఏదైనా ఒక మంచి మాటని రాసి ఉన్నదాన్ని తీసుకొని వచ్చేవాళ్ళు. And one of the stickers was, వాటిలో ఒక స్టిక్కర్ ఏంటంటే, prayer changes things. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది అని. Well, prayer may not change everything. ప్రార్థన అన్నిటినీ మార్చలేకపోవచ్చేమో కానీ, Well, I remember this sticker, prayer changes things. ప్రార్థన పరిస్థితులను మార్చును అనే ఈ స్టిక్కర్ నాకు గుర్తుంది. But again, prayer doesn't change everything. ప్రార్థన సమస్తమును మార్చదు. It depends. అది దాని పరిస్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది. But one thing is for sure. కానీ ఒకటి మాత్రం నిశ్చయం. You want to know what prayer changes? ప్రార్థన ఏం మారుస్తుందో తెలుసా? Prayer does change something. ప్రార్థన ఒకటైతే మారుస్తుంది.
It may not change the things అది పరిస్థితులను మార్చకపోవచ్చు, or somebody, లేదా వ్యక్తులను మార్చకపోవచ్చు, but it does one thing for కానీ sure. ఒకటి మాత్రం నిశ్చయంగా చేస్తుంది. You know what it is? అదేంటో తెలుసా? It changes you. అది నిన్ను మారుస్తుంది, ప్రార్థించేవాడిని మారుస్తుంది. Amen. ఆమేన్. If anything, prayer does ప్రార్థన ఏదైనా చేసిందా అని అంటే more than anything else. మిగిలినన్నిటికంటే It changes you. ప్రార్థించేవాడిని మారుస్తుంది. Hallelujah. హల్లెలూయా. And that's why we need to pray. అందుకే మనం ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. Men ought always to pray. మనుషులు ఎల్లప్పుడూ ప్రార్థించవలసిన వారై ఉన్నారు. That includes women too. అనగా స్త్రీలు కూడా. Luke chapter 18. లూకా సువార్త 18వ అధ్యాయంలో Jesus said, యేసు ప్రభు అంటున్నాడు, men ought always to pray. మనుషులు ఎల్లప్పుడూ ప్రార్థన చేయవలసిన వారై In ఉన్నారు. every situation. ప్రతి పరిస్థితిలోనూ. You remember what Paul writes to the Philippians? పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తుంటున్నాడు, In everything. సమస్త విషయాల్లోనూ Pray. ప్రార్థించండి Pray. అంటున్నాడు. ప్రార్థించండి అంటున్నాడు. Why do we have to pray? మనం ఎందుకు ప్రార్థించాలి? Sometimes, I'll not say most of that. Sometimes our prayer is about somebody else. కొన్నిసార్లు మన ప్రార్థన మన గురించి కాక వేరొకరి గురించి అయి Our ఉంటుంది, prayer is about things. లేదా పరిస్థితుల గురించి అయి ఉంటుంది, Our prayer is about the circumstances that surround లేదా us. మన చుట్టుపక్కల పరిస్థితుల గురించి అయి ఉంటుంది. Well, that's not wrong. అది తప్పు కాదు. That's not wrong. ఆ ప్రార్థన తప్పు కాదు. However, అయినప్పటికీ when you give yourself to prayer, నువ్వు ప్రార్థించాలని కోరుకుని when you ప్రార్థించినప్పుడు, give yourself to prayer ప్రార్థనకు నిన్ను అప్పగించుకున్నప్పుడు and begin at some note, ఎక్కడో ఒక చోట ప్రారంభిస్తావు. amen. Amen. But as you give yourself to prayer, అయితే ఆ ప్రార్థనలో నువ్వు కొనసాగుతుండగా అప్పగించుకొని you'll realize it changes you. అది నిన్ను మారుస్తుందని నువ్వు గ్రహిస్తావు. Amen. ఆమేన్. Elijah started here. ఏలియా Started here. ఇక్కడ ప్రారంభించాడు. You know what his prayer was? తన ప్రార్థన ఏంటో తెలుసా? Take my life away. ప్రభువా నా ప్రాణం తీసేసుకొని, Take my life away. నా ప్రాణం తీసివేయమని. Right here under this juniper tree. ఇక్కడే ఈ బదరీ వృక్షం కింద నా ప్రాణం తీసుకో ప్రభువా అన్నాడు. He prayed and prayed, ప్రార్థించి slept. నిద్రపోయాడు. And the angel of the Lord came, ప్రభు దూత వచ్చాడు, brought him food ఆహారం తీసుకొచ్చాడు, and a water in a cruise. నీళ్ళ And a బుడ్డిని little water in a cruise. నీళ్ళ బుడ్డిని తీసుకొచ్చాడు. And said, Elijah, ఏలియా, he was sleeping. నిద్రపోతున్నాడు ఏలియా. You see, he came తాను వచ్చి because he was afraid. భయపడి వచ్చాడు. And went a day's journey. ఒక దిన దూరం ప్రయాణం చేశాడు. Probably he didn't eat anything. అంటే ఏం తినకపోవచ్చు. So the angel of the Lord came కాబట్టి ప్రభు దూత వచ్చాడు. and said, Elijah, ఏలియా wake up. లే. Woke him up. తను లేపాడు. Didn't say, I'll take you. నేను నిన్ను తీసుకుపోవటానికి వచ్చినాను లేదు. Amen. ఆమేన్. Or did not give you any special word. లేదా ఒక ప్రత్యేకమైన వాక్కునేమి ఇచ్చి వెళ్ళలేదు. Elijah, ఏలియా get up. లెమ్ము అన్నాడు. You're hungry. నీకు ఆకలి ఉంది, Eat this food. ఈ ఆహారం తినమన్నాడు. Drink that water. ఆ నీళ్ళని తాగమన్నాడు. Great is your journey which is ahead of you. నీ ముందున్న ప్రయాణం గొప్పది అని చెప్పాడు. He ate, తిన్నాడు, slept again. మరలా పడుకున్నాడు. And the angel of the Lord came back again. ప్రభుదూత మరలా వచ్చాడు, Woke him up. మరలా లేపాడు. Elijah, ఏలియా eat. తినుము, Drink that water. ఆ నీళ్లు తాగుము, Great is the journey. నీ ప్రయాణం శక్తికి మించింది. Oh yeah. Great is the journey. నీ ప్రయాణం గొప్పది. So కాబట్టి he ate. అతడు భోజనం చేసి, Verse 8. 8వ వచనం, అతడు He లేచి arose, did eat, drink, and went in the strength of that meat. అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 days and 40 nights 40 రాత్రులు 40 పగళ్ళు unto ప్రయాణం Horeb, చేసి the mount of God. దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబు కొండకు వచ్చాడు. And there he found a cave. అక్కడ ఒక గుహ దొరికింది తనకి. And he was launching in that cave. ఆ గుహలో నివాసం చేస్తున్నాడు. And then he prayed again. అక్కడ మరలా ప్రార్థించాడు. When the Lord came to him, the word of the Lord came to him. అప్పుడు యెహోవా వాక్కు తనకు ప్రత్యక్షమాయెను. Elijah, ఏలియా, why did you come this far? ఇంత దూరం ఎందుకు వచ్చావు? Because a woman wanted to kill you? ఒక స్త్రీ నిన్ను చంపుతానన్నందుక? Lord, ప్రభువా, I am the one. I've been very jealous of you, for the Lord God of hosts. సైన్యములకు అధిపతిగా యెహోవా నిన్ను బట్టి నేను రోషము గలవాడనై ఉన్నాను. Can we read it together? అది కలిసి చూద్దామండి. 19:10. 9-10 వచనాలు. I have been very jealous for the Lord God of hosts. For the children of Israel have forsaken thy covenant, thrown down thine altars, slain thy prophets with the sword,
and even I only am left, and they seek my life to take it away. ఏలియా ఇచ్చట నీవేమి చేయుచున్నావని అతను అడగ్గా అతడు, ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములు పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతియగు యెహోవానగు దేవుడునగు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒకడును మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీసివేయుటకై చూచున్నారని మనవి చేసెను. Oh, what did he say? ఏమంటున్నాడు? I have been very jealous for the Lord God of hosts. సైన్యములకు అధిపతియగు దేవుని గూర్చి నేను మహారోషము కలిగిన There is వాడిని. not a single person in Israel left, Lord, ఇశ్రాయేలులో ఇంకా ఒక్కరు కూడా మిగలలేదు ప్రభువా who are keeping your covenant. నీ నిబంధనలు నెరవేర్చడానికి. They have left off your covenant. వారి నిబంధనలు త్రోసివేశారు. See, that's his prayer. అది తన ప్రార్థన. They left your covenant. వారిని నిబంధనలు విడిచిపెట్టారు. They have thrown down your altars. వారిని బలిపీఠాలను పడగొట్టారు. They have slain your prophets. నీ ప్రవక్తలను ఖడ్గం చేత హతం చేశారు. I am left alone. నేను ఒక్కడే మిగిలిన ప్రభువా. And now they want to take my life also. వారు నా ప్రాణం కూడా తీయజూచున్నారు అంటున్నాడు. What did the Lord say? ప్రభు ఏమంటున్నాడు? Go forth and stand upon the mount before the Lord. అందుకు యెహోవా, నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండమని చెప్పాను. So the Lord passed by. ప్రభు అలాగూ ఆ వైపున And సంచరించాడు. there was a great wind so that it ripped apart the mountains. అక్కడ గొప్ప బలమైన పెనుగాలి కలగ్గా ఆ భయానికి పర్వతములు బద్దలాయను. The wind ripped the mountains apart. ఆ పెనుగాలి ఆ కొండల్ని వేరు చేసింది, బద్దలయ్యేటట్టు చేసింది. And the Lord was not in that. అయితే ప్రభు అక్కడ ప్రత్యక్షం కాలేదు. The rocks broke in pieces. రాళ్ళు చిన్న భిన్నములయ్యాయి. And then there was an earthquake తర్వాత గొప్ప భూకంపం కలిగింది. as the Lord passed by. ప్రభు అలాగూ వెళ్ళుచుండగా, సంచరించుచుండగా. The Lord was not in that. అయితే యెహోవా అక్కడ ప్రత్యక్షం కాలేదు. After the earthquake, భూకంపం తర్వాత there was a fire. మెరుపు పుట్టింది. Fire. అగ్ని కలిగింది. The Lord was not in the fire. ఆ అగ్నిలో కూడా యెహోవా ప్రత్యక్షం కాలేదు. Then deep down a still small voice. అయితే అంతరంగమందు మిక్కిలి నెమ్మళమగు ఒక స్వరము. Verse 13. 13వ వచనము. Shall we 12వ read వచనం చివరి together? భాగం. భూకంపమైన తర్వాత మెరుపు పుట్టినగాన మెరుపునందు యెహోవా ప్రత్యక్షం కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మళముగా మాట్లాడు ఒక స్వరము వినబడెను. ఏలియా దాన్ని విని తన దుప్పటితో ముఖము కప్పుకొని బయలుదేరి గుహ వాకిట నిలిచెను. అంతట్లో ఏలియా, నీవు ఏమి చేయుచున్నావని ఒకడు పలికిన మాట అతనికి వినబడెను. See, God's question did not change. దేవుడు ప్రశ్న మారలేదండి. He's still asking the same question. ఇంకా అదే ప్రశ్న అడుగుతా ఉన్నాడు. What are you doing here, Elijah? ఏలియా, ఇచ్చట ఏమి చేయుచున్నావు అని His అడుగుతున్నాడు. answer is still the same. తన సమాధానం కూడా అట్లే ఉంది. Listen. అందుకు అతడు, ఇశ్రాయేలు వారు నీ నిబంధన త్రోసివేసి నీ బలిపీఠములు పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గం చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతియగు దేవుడునగు యెహోవా కొరకు మహారోషము గలవాడినే నేను ఒకడు మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును తీసివేయుటకై చూచున్నారని చెప్పెను. అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి. Listen now. జాగ్రత్తగా వినండి. దేవుడు This is his మాట్లాడుతున్నాడు. prayer. ఇది తన ప్రార్థన. Everybody say prayer. చెప్దామా? ప్రార్థన. Say it aloud. Prayer. ప్రార్థన. Prayer. ప్రార్థన. Never give up on prayer. ప్రార్థించుట విడిచిపెట్టవద్దు. That's the first resort. అదే అన్నిటికంటే మొట్టమొదటిగా చేయవలసిన పని అయి ఉన్నది. That you got to be seeking. నీవు వెదకవలసింది మొదట The ప్రార్థించుటకే. first thing that you got to do. నీవు చేయవలసిన మొట్టమొదటిది, The very first thing. మొట్టమొదటిది In every situation, జీవిత ప్రతి పరిస్థితిలో కూడా, if it's concerning you, అది నీకు సంబంధించిన విషయం అయితే don't look to the left. ఎడమకు చూడొద్దు, Don't look to the right. కుడికి చూడొద్దు. Don't even look to your husband నీ భర్త or వైపు your కాదు, wife లేదా నీ భార్య వైపు కాదు చూడవలసింది, or your children లేదా నీ పిల్లల వైపు కాదు or చూడవలసింది, somebody else who has influence. లేదా ప్రభావం కలిగిన వారు ఎవరైనా ఉన్నారేమో, పేరు కలిగిన వారు, వారి కోసం కాదు చూసేది. The first thing that we got to do మనం చేయవలసిన మొదటిది, in times of concern, అవసరత కలిగిన పరిస్థితుల్లో pray. ప్రార్థించుట. Prayer always works. ప్రార్థన ఎల్లప్పుడూ పనిచేస్తుంది. It doesn't work the way you want, నీవు కోరుకున్నట్లుగా ప్రార్థన పనిచేయకపోవచ్చు, but కానీ if you hang on, నీవు అలాగే పట్టుకొని ఉంటే ప్రార్థనలో, if you continue, that's why the Bible says,
Do not give up praying. అందుకే ప్రార్థించటం మానొద్దు అని వాక్యం చెప్తుంది. Continue steadfastly in prayer. ప్రార్థనలో ఎడతెక్క కొనసాగుము అని చెప్తుంది. Steadfastly. ఎడతెక్క కొనసాగుము, విడిచిపెట్టక మానక. Amen. ఆమేన్. So his prayer was, take my life away. ప్రభువా నా ప్రాణం తీసివేయి అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. But the Lord came through కానీ ప్రభు వచ్చాడు and said, ఇలాగంటున్నాడు, Elijah, ఏలియా go return on your way now తిరిగి నీ మార్గమున మరలి వెళ్ళుము, to the wilderness of Damascus, దమస్కరణి మార్గం గుండా వెళ్ళి and then you'll find Hazael. అక్కడ హజాయేలును కనుక్కొని Anoint him to be king over Syria. సిరియా మీద రాజుగా పట్టాభిషేకం చేయమన్నాడు. And then you'll find Jehu. ఆ తర్వాత యెహూ the son of కనపడతాడు. Nimshi. అతడు నింషి కుమారుడు. Now anoint him to be the king of Israel. అతన్ని ఇశ్రాయేలు మీద రాజుగా చేయి. You see, Ahab is already the king of Israel. ఆహాబు అప్పటికే ఇశ్రాయేలు మీద రాజుగా ఉన్నాడు. And his wife Jezebel wanted to take his head off. తన భార్య అయిన యెజబెలు ఏలియా యొక్క తల తీసివేయాలని కోరుతుంది. And now the Lord says, ఇప్పుడు ప్రభు అంటున్నాడు, Elijah, ఏలియా go back. నీవు తిరిగి వెళ్ళు, You don't have to run away. నీవు పారిపోవాల్సిన అవసరం లేదు. Go back తిరిగి వెళ్ళు, on your way. నీ మార్గంలో Go to Damascus. దమస్కు వెళ్ళి Anoint Hazael. హజాయేలుని రాజుగా అభిషేకం చేయి. He shall be the king next. అతడు తర్వాత రాజుగా ఉండవలసిన వాడు. And then ఆ తర్వాత anoint Jehu. యెహూను అభిషేకించు. And then go down and anoint Elisha to be the prophet in your room. అలాగనే నీవుండగా ఎలీషాకు అభిషేకం చేయము. And this is what happens, Elijah. ఏలియా ఇలాగు జరుగును. Those who miss Hazael's sword, హజాయేలు కత్తిని తప్పించుకున్నవారు they will fall by Jehu's sword. యెహూ కత్తికి పడతారు. If they miss Jehu's sword, యెహూ కత్తిని తప్పించుకున్నవారు they will fall to Elisha. వారు ఎలీషా చేతిలో పడతారు. Elisha will kill them. ఎలీషా వారిని చంపుతాడు. Anoint these three. ఈ ముగ్గురిని అభిషేకించమని చెప్పి పంపించాడు. Your life isn't over. నీ జీవితం అయిపోలేదు. Your work isn't over. నీ పని ముగిసిపోలేదు. You say, John the divine, the apostle, అపోస్తలుడైన యోహాను while he was in the Isle of Patmos, తాను పద్మస్ ద్వీపంలో ఉండగా while he was praying, ప్రార్థిస్తూ ఉన్నాడు. as he was worshiping the Lord, ప్రభువును ఆరాధిస్తూ ఉన్నాడు. serving him, ఆయన సేవిస్తూ ఉన్నాడు. he was in the spirit on the Lord's day, ప్రభు on a దినమందు Sunday. ఆత్మశుడై ఉన్నాడు. Amen. Amen. That's what you got to do on a Sunday. ఆదివారం నువ్వు చేయవలసింది అది. Amen. ఆమేన్. And he was doing what he's supposed to do on a Sunday. ఆదివారం తాను చేయవలసింది చేస్తూ ఉన్నాడు. In the island of Patmos, పద్మస్ ద్వీపంలో secluded, తాను isolated, ఒంటరిగా ఉండి, isolated, that was a prison. అది చెరసాల్లో For the word of the Lord, for the sake of the word of God. దేవుని వాక్యం నిమిత్తము తాను చెరసాల్లో వేయబడ్డాడు. Amen. ఆమేన్. And now this John was praying. యోహాన్ ప్రార్థిస్తూ He was ఉన్నాడు. in the spirit. ఆత్మలో ఉన్నాడు. And the Lord took him up to heaven ప్రభు తన పరలోకం తీసుకువెళ్ళాడు. and gave him a vision, తనకు దర్శనం a ఇచ్చాడు. revelation. ప్రత్యక్షతనిచ్చాడు. And then in chapter 10, 10వ అధ్యాయంలో he says, John, ఇలాగంటున్నాడు, యోహాను యోహాను you got to go back. నువ్వు తిరిగి వెళ్ళవలసి ఉన్నది. You got to testify before many men and kings. నీవు అనేక Many మనుషుల kings, ఎదుటను many రాజుల men. ఎదుటను సాక్ష్యం Go back. ఇవ్వవలసి ఉన్నది. You got తిరిగి to go వెళ్ళు. back. నువ్వు వెళ్ళవలసి ఉన్నది అంటున్నాడు. He said, Elisha, ఎలీషా go back, Elijah. వెళ్ళుము. I'm sorry, ఏలియా తిరిగి Elijah. వెళ్ళుము. Elijah, go ఏలియా back. తిరిగి వెళ్ళుము. Anoint such and such and such. వీరిని అభిషేకించుము. So Elijah did. కాబట్టి ఏలియా వెళ్ళి అలాగే Come to చేశాడు. chapter 21. 21వ అధ్యాయం చూస్తే And so Elijah came back. ఏలియా తిరిగి వచ్చాడు. He met the Lord ప్రభువును కలుసుకున్నాడు. in the mount of the Lord. ప్రభు పర్వతం అని In పిలువబడుతున్న Mount హోరేబు దగ్గర The Lord spoke to him. ప్రభు తనతో మాట్లాడాడు. He prayed. తను ప్రార్థించాడు. Not necessarily he received the answer ప్రార్థన for what he prayed, తాను దేని గురించి ప్రార్థించాడో దానికి సమాధానం ఉన్నట్టుగా రాలేదు కానీ but sure he has the answer. నిశ్చయంగా తాను సమాధానం మాత్రం పొందుకున్నాడు. Amen. ఆమేన్.
prayer always has an answer. ప్రార్థన ఎప్పుడు సమాధానం ఉంది. If you persist in prayer, నీవు ప్రార్థనలో కొనసాగుతున్నట్లయితే prayer has an answer. ప్రార్థనకు సమాధానం దొరుకుతుంది. Amen. ఆమేన్. Sometimes we don't wait that long, కొన్నిసార్లు అంతసేపు ఎదురు చూడం మనం, and we don't want to take the answer anything but what we are praying for. లేదా మనం ఏది ప్రార్థన చేస్తున్నామో ఆ సమాధానమే కావాలి తప్ప వేరొక రూపంలో సమాధానం వస్తే దాన్ని అంగీకరించడానికి That's సిద్ధంగా why we ఉండం. don't get the answer. అందుకే మనకు ఆ ప్రార్థనకు మనం అడిగినట్లుగా సమాధానం పొందుకోలేము. It seems that way. అది అలాగ అనిపిస్తూ ఉంటుంది. But the prayer always, any prayer to the Lord God in the name of the Lord Jesus Christ. కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున దేవుని ఎదుట నీవు చేసిన ప్రతి ప్రార్థన కూడా If you సమాధానం ఉంది. continue steadfast in నీవు prayer, ప్రార్థన యందు కొనసాగుతూ ఎడతెక్క ప్రార్థన open చేసినట్లయితే, with an open heart, నీ హృదయం తెరవబడి ప్రార్థన చేస్తున్నట్లయితే assured there is an answer. నిశ్చయంగా ఆయన సమాధానం ఇస్తాడు. Hallelujah. Hallelujah. He spoke to Elijah ఆయన ఏలియాతో మాట్లాడాడు. and said, Elijah, ఏలియా, go back now. నీవు తిరిగి వెళ్ళుము. Amen. Amen. And you know what it did to Elijah? ఏలియా ఏం చేసాడో తెలుసా? What it did to ఆ Elijah? ప్రార్థన ఏలియాకి ఏం చేసిందో తెలుసా? Do you know what his prayer did to him? తన ప్రార్థన తను ఏం చేసిందో తెలుసా? When he's withdrawn from everybody, went to the Lord, sought him. మిగిలినందరి నుంచి వేరు చేసుకొని తను ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభు ఎదుట మొరపెట్టినప్పుడు Changed him. అది తనను మార్చింది. The Lord spoke to him. ప్రభు తనతో He మాట్లాడాడు. had a revelation of the Lord. ప్రభు యొక్క ప్రత్యక్షత పొందుకున్నాడు. How great he ఆయన is. ఎంత గొప్పవాడో. He passed by. ఆయన అలాగ సంచరించగా The wind rent the mountains. గాలి పర్వతములు బద్దలు The చేసింది. rocks break. శిలలు చిన్నాభిన్నమయ్యాయి. There was an earthquake. గొప్ప భూకంపం There was కలిగింది. fire. అగ్ని కలిగింది. He had a revelation of the Lord. అప్పుడు ప్రభువును గురించిన ప్రత్యక్షత Great పొందుకున్నాడు. revelation. గొప్ప ప్రత్యక్షత పొందుకున్నాడు. Now he came back. ఇప్పుడు తిరిగి వచ్చాడు. He's not afraid anymore. ఇంకా నువ్వు భయపడేవాడిగా లేడు. His prayer changed him. తన ప్రార్థన తనలో మార్చింది. He did not receive the answer like he prayed. తాను ప్రార్థించిన విధమైన సమాధానం పొందుకోలేదు What కానీ was his prayer? తన ప్రార్థన ఏంటి? Take me away. నా ప్రాణం తీసివే ప్రభువా. What was the answer? సమాధానం ఏంటి? Elijah, ఏలియా, look at me. నా వైపు చూడు. You don't have to be afraid. నీవు భయపడాల్సిన పని లేదు. Filled him with boldness. ధైర్యం చేత నింపాడు. And there was this wicked king Ahab. దుష్టుడైన రాజు ఆహాబు One day, ఒక దినాన he went by his palace, తన అంతఃపురానికి వెళ్ళాడు. by his palace. తన అంతఃపురం పక్కన He saw there a vineyard of a man of Jezreel. ఇజ్రాయేలు వాడైన నాబోతుకి ఒక ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోట దగ్గరికి వెళ్ళాడు. And he wanted to encroach that property. ఆ ద్రాక్ష తోటని తందుగా చేసుకోవటానికి, స్వాధీనం చేసుకోవటానికి నాబోతు See, దగ్గరికి it's వచ్చాడు. their inheritance. అది వారి స్వాస్థ్యం. God said, దేవుడు అన్నాడు, when the land was distributed, భూమిని పంచి ఇచ్చినప్పుడు according to the tribes, వారి గోత్రముల చొప్పున the land was given to them. వారికి ఆ భూభాగాన్ని ఇవ్వబడింది. They inherited the land. వారు ఆ భూభాగాన్ని స్వతంత్రించుకున్నారు, స్వాధీనం It belongs చేసుకున్నారు. to them. Nobody else can take it. ఇంకా ఎవరు తీసుకోవడానికి లేదు. ఆ That was the భూభాగం Lord's commandment. అది ప్రభు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున ఆ భూభాగం ఆ గోత్రపు వారిదే. So, but Ahab said, కానీ ఆహాబ్ అంటున్నాడు, called Naboth నాబోతుని పిలిపించి and said, ఇలాగంటున్నాడు, see, you have a vineyard here, నీకు ఇక్కడ ద్రాక్ష తోట ఉంది కదా, but it's right by my palace, it's Adi- right by my house. నా ఇంటిని నా నగర్ను ఆనుకొని ఉంది కదా, So give me your vineyard. కాబట్టి నీ ద్రాక్ష తోట నాకు ఇచ్చేయమన్నాడు. I will pull everything down. అన్నిటిని పడగొట్టేసి దీంట్లో I'll ఉన్నాయని plant herbs in it. నేను అందులో కూర మొక్కలను నాటుతానన్నాడు. What a king. భలే రాజు కదండి. Anybody does that? ఎవరైనా అట్లా చేస్తారా? Anybody pulls down a vineyard ఎవరైనా ఒక పెద్ద ద్రాక్ష తోటను పడగొట్టి and plants herbs in it. కూర మొక్కలు వేసుకుంటారా? The kings today are no different either. ఈ రోజున్న రాజులు కూడా అట్లే ఉన్నారు చూస్తే. No different. ఏం వ్యత్యాసం లేదు. Hardly you find any difference. ఏం వ్యత్యాసం లేదండి. They pull down the vineyards, వారు ద్రాక్ష తోటలు పడగొట్టి they plant herbs. కూర మొక్కలు నాటుకుంటున్నారు. His face down, తన మూతి ముడుచుకున్నాడు. went to his ఆహాబు house, తన ఇంటికి వెళ్ళాడు. kicked the blanket on, దుప్పటి కప్పుకొని మంచం మీద laid on his పండుకున్నాడు. bed, మంచం మీద పండుకొని ఎవరితో మాట్లాడకుండా దుప్పటి కప్పుకున్నాడు. turned to the wall. గోడ వైపు తిరిగి మూతి అటు పక్కన పెట్టి తిరిగి
His wife came అంతలో అతని భార్య అతని ఎదుకు వచ్చి Jezebel. యెజబెల్ వచ్చి and asked him, what happened? ఏం జరిగింది అని అడిగితే So he said the story. ఆ జరిగిన విషయం చెప్పాడు. Is that all? అంతేనా? Have you forgotten that you are the governor? నీవు అధిపతివని మర్చిపోయావా? You are the one ruling? నీవే పరిపాలించువాడవని మర్చిపోయావా? It's all right. I'll take care of it for ఈ you. విషయం నీ బదులు నేను చూసుకుంటాను అన్నది You యెజబెల్. నీవు నిద్రపోమన్నది. And so she called another messenger. Mariyu- You remember she is in this practice. ఈ పనే ఆమెకున్నదంతా. She has enough messengers in the house. తన ఇంట్లో సరిపోయినంత దూతలు ఉన్నారు. So every time she wants to do something, she would call one messenger. ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఒక దూతను పిలిపిస్తుంది. And she would send a message. ఆ మెసేజ్ పంపించేది. So she called another messenger ఇంకొక మెసెంజర్ పిలిపించి and said, అంటుంది, go now ఇప్పుడు వెళ్ళి and call for the elders of the city పట్టణ పెద్దలను పిలిపించి and give this letter to them. వారికి ఈ పత్రిక ఏమని చెప్పి పంపింది. And she has written in the name of Ahab, అది ఆహాబ్ పేరు మీద ఆ పత్రిక రాసి sealed with పంపించింది. Ahab's seal. ఆహాబ్ ముద్రేసి పంపించింది. Said, ఇలాగన్నది, now call for an assembly అందరినీ పిలిపించండి, and set Naboth on top as a prime member. నాబోతుని పెద్దగా పెట్టండి. And then let two sons of Belial come తర్వాత బెలియాల్ ఇద్దరు కుమారులు వచ్చి and let them say about Naboth నాబాతు గురించి చెప్పనియండి, that he has blasphemed God, అతడు దేవుని false witness, దూషించాడని అబద్ధ witness సాక్ష్యం against పెట్టమని, him, and that he has blasphemed the king. రాజుని దూషించాడని చెప్పమని అబద్ధ సాక్ష్యం చెప్పడానికి పిలిపించింది. And if there's witnesses like that, two witnesses, అట్లాంటి ఇద్దరు సాక్షులను పిలిపించింది. Moses' law say, మోషే ధర్మశాస్త్రం చెప్తుంది, stone them. ఆ ఇద్దరు సాక్షులు చెప్పిన దాన్ని బట్టి వారిని రాళ్లతో కొట్టి చంపాలని. So కాబట్టి the elders ఆ పెద్దలు, of the city, పట్టణ పెద్దలు వచ్చి listen to what this queen said. ఈ రాజు చెప్పిన మాట విన్నారు. Queen. ఆ రాణి చెప్పిన మాట విన్నారు. So they didn't have any brains of their own. వారి సొంత బుర్రలు వాళ్ళకి లేవు. ఈ దినానున్నట్టే రాళ్లతో కొట్టి. And this woman ఈ స్త్రీ వచ్చి came to Ahab, ఆహాబ్ దగ్గరకు వచ్చి shook him. తన్ని లేపి, What are you still sleeping for? ఇంకా ఏం పడుకుని ఉన్నావు? That fellow is dead. అతడు చనిపోయి ఉన్నాడు నాబోతు. Now go take the field. నువ్వు వెళ్ళి ఆ పొలాన్ని Take the స్వాధీనం vineyard. చేసుకోమన్నాడు. And this shameless creature got up. ఈ బుద్ధి లేని ఈ మనుషుడు లేచి, Not Buddhilan. సిగ్గులేని మనుషుడు లేచి Got up, dressed up, బట్టలేసుకొని went to take the vineyard. ఆ పొలం ఆ ద్రాక్ష తోటను స్వాధీనం చేసుకోవడానికి వెళ్ళాడు. Now see. Are you all here? ఇక్కడే ఉన్నారు కదా, వింటున్నారుగా Chapter జాగ్రత్తగా. 21. 21వ అధ్యాయము. Let's read from verse 17. 17 నుంచి. అప్పుడు యెహోవాకు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు లేచి షోమ్రోన్లోనున్న ఇశ్రాయేల్ రాజైన ఆహాబును ఎదుర్కొన్నట్టుకు బయలుదేరము. అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు, అతడు దాన్ని స్వాధీనపరచుకొనబోయెను. నీవు అతన్ని చూచి ఇలాగు ప్రకటించుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, దీన్ని స్వాధీనపరచుకొనవలనని నీవు నాబోతును చంపితివి కదా. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెనో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పాను. అంతటా ఆహాబు ఏలియాను చూచి, నా పగవాడా, నీ చేతిలో నేను చిక్కుబడి తినా అని పలుకగా ఏలియా ఇట్లనెను, యెహోవా దృష్టికి కీడు చేయుటకు నేను నీవే అమ్ముకొని ఉన్నావు కదా, నా చేతిలో నీవు చిక్కితివి. అందుకు యెహోవా ఇలాగు, The word of the Lord came to Elijah the Tishbite, saying, Arise, go down to meet Ahab, king of Israel. ఇజ్రాయెల్ రాజును ఆహాబును ఎదుర్కోవడానికి బయలుదేరము అని చెప్పేసి This Elijah, ఏలియాకు ప్రత్యక్షమై చెప్పిన ఈ ఏలియా who fled at Jezebel's word, యెజబెలు చెప్పిన మాటలకు భయపడి పారిపోయిన ఏలియా met God, దేవుని కలుసుకున్నాడు, prayed, ప్రార్థించాడు, received an answer. దానికి సమాధానం పొందుకున్నాడు. Not what he prayed for, తాను దేని గురించి ప్రార్థించాడు దాని సమాధానం కాదు, but the కానీ prayer changed him. ఆ ప్రార్థన తను మార్చింది. And now when he came back from Horeb, ఆ హోరేబు నుంచి తిరిగి వచ్చినప్పుడు it's no same Elijah anymore. ఏలియా ఇంకా అలాగే లేడు, భయపడు. Hallelujah. హల్లెలూయా. It's no same Elijah anymore. ఏలియా ఇంకా అలాగే లేడు. The word of the Lord came to Elijah. ప్రభువు వాక్యం ఏలియా ఎదుకు వచ్చింది. Said, Elijah, ఏలియా go down. వెళ్ళుము, Go down to Samaria. సమరియకు వెళ్ళుము, Go down to Ahab ఆహాబు దగ్గరికి వెళ్ళుము, and tell him. ఆహాబుతో This is what you got to tell him. నీవిలా
చెప్పుము అని Thou చెప్పాడు. shalt speak to him, saying, Thus saith the Lord, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, Hast thou killed and also taken possession? నీవు స్వాధీనపరచుకునే నాబోతును చంపితివి కదా. And thou shalt speak unto him, saying, Thus saith the Lord, యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, In the place where dogs licked the blood of Naboth shall dogs lick thy blood, even thine. ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తము నాకిన ఆ స్థలమందే కుక్కలు నీ రక్తము నాకునని నిజముగా చెప్పుచున్నాను అన్నాడు. Elijah, ఏలియా, you got to go and say this to నీవు వెళ్ళి Ahab, ఈ మాట అహాబుకు చెప్పమన్నాడు. the king. రాజుతో. What did Elijah do? ఏలియా ఏం చేశాడు? Did. అలాగే Verse చేశాడు. 20. Ahab said to Elijah, అంత అహాబ్ ఏలియాని చూసి, now Ahab is saying, అహాబ్ అంటున్నాడు ఏలియాని చూసి, Hast thou found me, నేను నీ చేతిలో చిక్కితినా, O mine enemy? నా పగవాడా? And he answered, I have found thee, అవును నేను నిన్ను కనుగొన్నాను, because thou hast sold thyself to work evil in the sight of the Lord. యెహోవా దృష్టి కీడు చేటుకు నిన్ను అమ్ముకున్నావు గనుక నీవు నా చేతిలో చిక్కితివి Look now, అన్నాడు. behold, I will bring evil upon thee, ఇదిగో నేను నీ మీదికి అపాయం will take away thy రప్పించేదను, posterity, నీ సంతతిని నాశనం చేతును, and will cut off from Ahab him that pisseth against the wall, and him that is shut up and is left in Israel. అల్పులేమి గనులేమి ఇశ్రాయేలు వారిలో ఆహాబు పక్షాన ఎవరు ఉండకుండా పురుషులందరినీ నిర్మూలం And will చేస్తాడు. make thine house like the house of Jeroboam the son of Nebat, and like the house of Baasha the son of Ahijah, for the provocation wherewith thou hast provoked me to anger, and made Israel to sin. ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు నీవు కారకుడవై నా కోపం పుట్టించితివి గనుక నెబోతు కుమారుడైన యెరోబాము కుటుంబమునకును అహియా కుమారుడైన బేషా కుటుంబమునకును నేను చేసినట్లు నీ కుటుంబమునకును చేయుదునని యెహోవా And సెలవిచ్చుచున్నాడు. of Jezebel, మరి యెజబెల్ను గూర్చి go and ఇలాగన్నాడు, tell her, వెళ్ళి ఇలాగ చెప్పమన్నాడు. this is what the Lord says. యెహోవా ఇలాగ The సెలవిచ్చుచున్నాడు, dog shall eat Jezebel by the wall of Jezreel. యెజ్రెయేలు ప్రాకారం యుద్ధ కుక్కలు యెజబెల్ను తినివేయును. It shall, this is what the Lord says. ప్రభువు సెలవిచ్చున్నాడు ఈ మాటలు. What should Elijah do? ఏలియా ఏం చేస్తున్నాడు? Exactly what God told him to do. దేవుడు ఏది చేయమని చెప్పాడో అదే చేస్తున్నాడు. Is he not afraid anymore? ఇంకా నువ్వు భయపడుతులేడా? Is he not afraid that she's going to take his head off? ఆ యెజబెల్ వచ్చి తన ప్రాణాన్ని తీసివేస్తుంది, తన తల తీసేస్తుందని భయం లేదా? No more. లేదు, ఇంకా భయం లేదు, Not at all. ఇంక ఏ భయం లేదు. You know why? ఎందుకో తెలుసా? He prayed. తను ప్రార్థించాడు కాబట్టి. Did it change Jezebel? యెజబెల్ని మార్చిందా అదేమన్నా? Did it change Ahab? ఆహాబుని ఏమన్నా మార్చిందా? Or did it even change anybody in లేదా Israel? ఆ ఇజ్రాయెల్లో ఉన్న వారిని ఎవరినైనా మార్చిందా ఆ ప్రార్థన? Sure, he thought he was the only one, నిశ్చయంగా తాను మాత్రమే మిగిలి ఉన్నాను అనుకున్నాడు. but the Lord said, కానీ ప్రభు అంటున్నాడు, Elijah, ఏలియా, I have more. నీకు ఇంకా ఎక్కువ మంది ప్రవక్తలు ఉన్నారు, I have more నాకు ఇంకెక్కువ మంది ఉన్నారు, who have not bowed their knee to the image of Baal. బయలు దేవత ప్రతిమకు మొక్కని వారు ఉన్నారు. Amen. ఆమేన్. Prayer may not change others. ప్రార్థన ఇతరులను మార్చకపోవచ్చు. Your prayer నీ ప్రార్థన may not be answered the way you want it to be నీవు answered, కోరుకున్నట్లుగా ఆ ప్రార్థనకు సమాధానం రాకపోవచ్చు. but sure, కానీ నిశ్చయమే prayer changes you ప్రార్థన నిన్ను మారుస్తుందన్న విషయం, and changes you for good, నిన్ను మేలుకై మారుస్తుందన్న విషయం not నిశ్చయం. for bad. నీకు కీడు కలుగునట్లుగా కాదు గాని, Amen. Amen. Not for loss, నీవు నష్టపోనట్లుగా కాదు not గాని, for harm, నీకు హాని కలుగునట్లుగా కాదు గాని, but for good. నీవు చేసిన ప్రార్థన నీకు మేలుకై జరుగుతుంది. Amen. ఆమేన్. If you pray నీవు and ప్రార్థించినట్లయితే, continue steadfast in prayer, ఆ ప్రార్థనలో కొనసాగుతున్నట్లయితే ఎడతెక్క hallelujah, Hallelujah. with an open heart, తెరవబడిన హృదయంతో, open mind, తెరవబడిన మనసుతో ప్రార్థించినప్పుడు receptive to what the Lord is saying. ప్రభు ఏం చెప్తున్నాడో దాన్ని అంగీకరించేటట్లుగా నీ విశ్వాసంతో ప్రార్థించినప్పుడు, When you pray, నీవు ప్రార్థించినప్పుడు it sure does change అది you. నిశ్చయముగా నిన్ను మారుస్తుంది. Amen. ఆమేన్. Let's see another example మరి ఒక ఉదాహరణ చూద్దాం. from 1 Samuel. మొదటి సమూయేలు గ్రంథము 1 Samuel. Let's go to chapter 15. 15వ అధ్యాయము. There was a king whom Samuel, the prophet of the Lord, had anointed to be the first king of Israel. ఇశ్రాయేలు మీద మొట్టమొదటి రాజుగా ఉండునట్లుగా అభిషేకం చేయబడినవాడు సమూయేలు చేత Saul. సౌలు.
So one day Samuel came to Saul ఒక దినాన సమూయేలు సౌలు దగ్గరికి వచ్చి and said, "Thus saith the Lord, ఇలాగంటున్నాడు, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, the Lord has an enmity with the Amalekites, అమలేకీయులతో యెహోవాకు శత్రుత్వం ఉంది. because for no reason, వారు ఏ కారణం లేకుండా when the children of Israel were coming back from Egypt, ఇశ్రాయేలు ఐగుప్తులోంచి తిరిగి వచ్చేటప్పుడు they attacked them. వారు అక్కడిని అటాక్ చేశారు వారిని. So కాబట్టి the Lord has an enmity with them, ప్రభువు అమాలేకులతో ఎల్లప్పుడూ శత్రుత్వం కలిగి ఉన్నాడు. and he has a command for you. మీకు ఆజ్ఞ ఇచ్చినాడు, Saul, సౌలా go, వెళ్ళుము, fight the Amalekites, అమాలేకులతో యుద్ధం చేసి spare none, ఒక్కడిని విడిచిపెట్టొద్దు. no man, ఏ పురుషునైను, no woman, ఏ స్త్రీనైను, no spoil, ఏ దోపుడు సొమ్ము తెచ్చుకోవద్దు, do not touch, ఏమీ తాకొద్దు, destroy everything. సమస్తమును నాశనం చేయమని చెప్పాడు. So Saul went, సౌలు వెళ్ళాడు and his men తన మనుషులతో కూడా. destroyed a few, కొద్దిమంది నాశనం చేశాడు. whichever was not okay, తనకి ఓకే కానీ అందరినీ నాశనం చేశాడు. but spared the best of the flock. కానీ ఆ గుంపులో ఉత్తమమైన వాటిని కొన్ని దాచిపెట్టాడు చంపకుండా. And అలాగనే spared King Agag, ఆగగు రాజుని the king of the Amalekites, అమలేకుల రాజుని ఆగగుని whom he was supposed to slay, అతడు ఆ రాజుని చంపవలసి ఉండగా చంపకుండా విడిచిపెట్టాడు. and took him captive తనతో పాటు చెరగా తెచ్చుకున్నాడు, to make a display. అందరికి కనబడేటట్టు చేయటానికి. He came back, తిరిగి వచ్చాడు. and the Lord said to Samuel, ప్రభు సమూయేలుతో అంటున్నాడు, సమూయేలు, it repents me అది నన్ను బాధించినది. that Saul is made the king. I made Saul the king. It repents me. సౌలు నేను రాజుగా చేసినందుకు It పశ్చాత్తాపపడుచున్నాను. hurts my heart. It grieves my heart. అది నా హృదయానికి దుఃఖము కలుగజేయుచున్నది అని. He does not obey me. అతడు నాకు విధేయత చూపట్లేదు. This is not the first time. ఇది మొదటిసారి కాదు. I tell him to do what he's supposed to do. తాను చేయవలసిందని చెప్తూ వచ్చినప్పటికీ He doesn't do it. అతడు అలాగ చేయనలేకపోయాను. It grieves me. అది నన్ను దుఃఖం కలుగజేయుచున్నది అన్నాడు. So Samuel got up. కాబట్టి సమూయేలు లేచి Went to Saul. సౌలు ఎదుర్కోవడానికి Somebody told him Samuel is coming. సమూయేలు వస్తున్నాడని చెప్పి సౌలుకు చెప్పారు. And so he went to meet Samuel. సమూయేలును కలుసుకోవడానికి వెళ్ళాడు. And he said, I've done all that the Lord, that God has told us to do. దేవుడైన యెహోవా నన్ను చేయుటకి ఇచ్చిన సమస్తమును నేను చేసి తిని అని అన్నాడు. And then తర్వాత Samuel says, సమూయేలు అంటున్నాడు, what is the bleating that I hear and the lowing of the oxen that I hear? మరి ఆ గొర్రెల అరుపులు ఎడ్ల రంకెలు వినబడుతున్నాయా ఎక్కడి నుంచి అని. He said, the people spared the best to offer an offering to the Lord. ప్రభువుకి బలులు అర్పించడానికి ఉత్తమమైన వాటిని గొర్రెల్లోంచి ఎడ్లలోంచి కొన్ని ఉండనిచ్చారు, మిగలనిచ్చారు అని అన్నాడు. Listen now. Verse 13. 13. తర్వాత సౌలు నొద్దకు రాగా సౌలు, యెహోవా వలన నీకు ఆశీర్వాదం కలుగును గాక, యెహోవా ఆజ్ఞనే నెరవేర్చితిననగా సమూయేలు, అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులు ఎడ్ల రంకెలు ఎక్కడివి అని అడిగాను. అందుకు సౌలు, అమాలేకుల యుద్ధ నుండి జనులు వీటిని తీసుకొని వచ్చిరి, నీ దేవుడైన యెహోవాకు బలులు అర్పించుటకు జనులు గొర్రెల్లోనూ ఎడ్లలోనూ మంచి వాటిని ఉండనిచ్చిరి, మిగిలిన వాటిని అన్నిటినీ మేము నిర్మూలన చేస్తామనగా సమూయేలు, నీవు మాట్లాడ పని లేదు, యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేతును వినుమని సౌలుతో అనగా సౌలు చెప్పుమనెను. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడవుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు గోత్రములకు శిరస్సు వైతివి, యెహోవా నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించెను, మరియు యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకీయులను నిర్మూలము చేయము, వారు లయమగు వరకు వారితో యుద్ధము చేయమని సెలవీయగా నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగరబడి యెహోవా మాట వినలేదు, విధేయత చూపలేదు. Christians try to explain. క్రైస్తవులు వాటికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి, సాకులు చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. Amen. ఆమేన్. There's no explanations. సాకులు లేవు, ఇంకా మిగిలి లేవు. For obedience. విధేయత చూపాల్సినప్పుడు విధేయత చూపాల్సిందే. Amen. There's no excuse. దానికి సాకులు చెప్పడం లేదు, ఇక there's no reasons. ఇంకా కారణాలు చెప్పడం లేదు. Amen. ఆమేన్. Obedience. విధేయత. Everybody say obedience. చెప్దామా? విధేయత. There's no substitute to obedience. విధేయతకి మారు ఏది లేదు. If God says it, దేవుడు చెప్పాడా, do it. దాన్ని చేయవలసిందే. If God didn't say it, దేవుడు దాన్ని చెప్పలేదా,
Don't do it. దాన్ని చెయ్యొద్దు. It's just that simple. అంతే తేలిక. There's no substitute. దానికి మారు లేదు. Amen. Amen. What he tells us to do, ఆయన మనల్ని ఏది చేయమని చెప్తున్నాడో there's no excuse to it. దానికి సాకులు లేవు. When he said, come to the wedding, everything is ready. అన్ని సిద్ధపరచబడి ఉన్నాయి, వివాహం ఎందుకు రండి అని చెప్తే, You cannot say, I just bought 5 yoke of oxen, I got to go try them. ఇప్పుడే 5 ఎడ్లు కొనుక్కున్నాను, వాటిని కట్టేసి రావాలా అని I చెప్తావా? got to go try them. నేను వాటిని పరీక్షించి రావాలని చెప్తావా? You don't try them after you buy them. నువ్వు కొన్న తర్వాత పరీక్షిస్తావా ఎద్దుల్ని? సాకు కాకపోతే You try them and buy them. నువ్వు వాటిని పరీక్షించి తర్వాత కదా కొనేది. Even if it's otherwise. ఒకవేళ అట్లా కాకపోయినా సరే, When he calls, ఆయన నిన్ను పిలిచినప్పుడు you got to go. నువ్వు వెళ్ళవలసిందే కదా. And another said, I have just bought a piece of land, I've got to go check it. నేను ఇప్పుడే భూమి కొన్నాను, వెళ్ళి చూసుకోవాలా అని అంటాడు ఇంకొకడు. But Vinay said, although I'm married, I'm coming. వివాహమైన నేను మాత్రం వస్తున్నాను అని వినయ్ అన్నాడు. Amen. ఆమేన్. You see, there was one fellow who got married and he said, I'm married, I cannot come. నాకు వివాహం అయింది, నేను రాలేని ఆదివారం అని అన్నాడు ఆ వ్యక్తి. But Vinay said, కానీ వినయ్ అన్నాడు, although I'm married, నాకు వివాహం అయినా సరే, I'll leave my Queen Victoria. నా క్వీన్ విక్టోరియాని They are at home to come together with my parents. నా తల్లిదండ్రులతో కలిసి రావడానికి తన ఇంటి దగ్గరే ఉన్నప్పటికీ నేను ముందే వస్తున్నానని చెప్పి I'll వచ్చాడు. come, I have to go serve the Lord. నేను వెళ్ళి ప్రభువుని సేవించాలని ముందుగా So వచ్చాడు. did he. అలాగూ చేశాడు. Amen. And the Lord was pleased. ప్రభు అందుని బట్టి సంతోషపడ్డాడు. Say amen, somebody. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. So, where was that? No excuse. సాకులు చెప్పడం లేదు యెహోవా చెప్పిన మాటకి, దేవుడు చెప్పిన మాటకి. He said, no excuse. ఎక్స్క్యూజెస్ లేవన్నాడు. Saul, సౌలా, I told you not to spare anybody. ఒక్కరిని విడిచిపెట్టక నిర్మూలన చేయమని నేను చెప్పేదిని కదా. Why did you spare? నీవెందుకు నిర్మూలన చేయలేదు? When you were small in your own sight, Saul, నీ దృష్టికి నీవు అల్పుడవై ఉండగా సౌలా, did not God exalt you? దేవుడు నిన్ను హెచ్చించలేదా శిరస్సుగా? Now why are you disobeying? నీవెందుకు దేవునికి అవిధేయత చూపుచున్నా? He said, it's not for me. నా కోసం కాదంటున్నాడు. I was afraid of the people. నేను ప్రజల్ని చూసి భయపడ్డానంటాడు. I was afraid what they would say. వాళ్ళు ఏమంటారో అనుకున్నాను. I was afraid what they would think. వారు నా గురించి ఏమనుకుంటారని భయపడ్డానంటాడు. I was afraid. నేను భయపడితిని. So I let them do whatever they wanted to. వారికి ఏది చేయాలని కోరుకుంటారో అది చేయడానికి అనుమతిస్తూనే అంటున్నాడు. They wanted to get it to offer an offering to the Lord. వారు ప్రభువుకు బలియాగంగా ఈ గొర్రెలు తీసుకొద్దామన్నారు. And Samuel said, సమూయేలు అంటున్నాడు, had the Lord as great delight in burnt offerings and sacrifices? Verse 22. 22వ వచనము. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. Behold, to obey is better than sacrifice. To obey is better than sacrifice. విధేయత చూపుట, ఆజ్ఞలు గైకొనుట బలులు అర్పించుట కంటే ఉత్తమం. This is God speaking. దేవుడు మాట్లాడుతున్నాడు. To obey is better than sacrifice. ఆజ్ఞలు గైకొనుట బలులు అర్పించుట కంటే శ్రేష్టము. To hearken than the fat of rams. To hearken to his voice than to offer the fat of rams. క్రొవ్వు పట్టిన as a burnt పొట్టేళ్లను offering. దహన బలిగా అర్పించుట కంటే ఆయన చెప్పిన మాట వినుట శ్రేష్టము కదా అంటున్నాడు. And then he says, Saul, సౌలా, for rebellion is as a sin of witchcraft. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటయను పాపముతో సమానము. Stubbornness is as iniquity and idolatry. Stubbornness. మూర్ఖతను అగపరచుట మాయా విగ్రహము. You know what stubbornness is? స్టబ్బర్నెస్ అంటే ఏంటో తెలుసా? In spite of saying, in spite of knowing what is right. ఏది సరియైనదో చేయుటకు ఎరిగియుండియు, In spite of somebody saying, in spite of somebody correcting, ఇలాగు చేయవలనని ఒకరు సరిచేసి చెప్పినను, instructing, బోధించినను you wouldn't do it. నీవు అలాగు చేయకపోతే That's called stubbornness. అది స్టబ్బర్నెస్, మూర్ఖత. Rebellion is, ఎదురు తిరగటం అంటే, now you say blaring, I will not do it. నేను ఇది చెయ్యను అని ఖరాఖండిగా చెప్పటం. Or లేదా you'll provoke somebody else. ఇంకొకరిని కూడా నీతో పాటు తీసుకొని పోవటం చేయకుండా What is that ఉంటానికి. fellow saying? ఏమంటాడు? What is that fellow saying? ఆ వ్యక్తి ఏమంటున్నాడు?
We should not do that. మనం అట్లా మాత్రం అసలు చేయొద్దు అంటాడు. Does God speak only to him దేవుడు తనతో మాత్రమేనా మాట్లాడేది, or through him? తన ద్వారా మాత్రమేనా Are మాట్లాడేది? we not all the children of Israel? మనమంతా ఇశ్రాయేలు వారం కామా? Said Korah. కోరా అన్నాడు ఆ మాటలు. Stirred rebellion. ఎదురుబాటును, Stirred. తిరుగుబాటుని పురికొల్పాడు మిగిలిన వారిలో కూడా. You know what God says of it? దేవుడు ఏం చేశాడో తెలుసా తన That గురించి? as a sin of witchcraft. అది సోద చెప్పుటి అను పాపంతో సమానమన్నాడు. If somebody is not bending, stiffening the neck, ఎవడైనా వాడి మెడ యెహోవా ఎదుట వంచక మెడ విరుచుకొని Being జీవిస్తా stubborn. ఉంటే, అలాగనే కఠిన హృదయంతో ఉంటే, మారకుండా, He చెప్పిన said- మాట వినకుండా, that's like idolatry. అది విగ్రహారాధనతో సమానం అంటున్నాడు. Who said it? ఎవరు చెప్తున్న మాటలు ఇవి? God said it. దేవుడు చెప్తున్నాడు. So when we hear him, మనం ఆయన when we మాట hear విన్నాం. him, when మనం we ఆయన are మాట instructed of him, ఆయన వలన మనం బోధింపబడినప్పుడు mostly Christians are not rebellious, not all, చాలాసార్లు క్రైస్తవులు అందరూ not everybody, తిరుగుబాటు చేసేవారుగా ఉండరు. but there are some who are stubborn. కానీ కొద్ది మంది ఇలాగ మూర్ఖతను అగపరుస్తారు, Stubborn. స్టబ్బన్ గా ఉంటారు. No matter what you say, no matter how many times you say, ఎన్నిసార్లు చెప్పు, ఏమన్నా చెప్పు, they're stiff. వారు అట్లే They ఉంటారు. got to do their own way. వాళ్ళు అనుకున్న మార్గంలోనే చేస్తూ ఉంటారు. That's called stubbornness, దాన్ని స్టబ్బన్నెస్ అంటాం. and that's the Bible calls it, it's equal to idolatry. బైబిల్ దాన్ని విగ్రహారాధనతో సమానమని పోలుస్తుంది. It's a sin, అది పాపము, abomination అది హేయమైనది in the sight of God. దేవుని దృష్టికి. Because thou hast rejected the word of the Lord, యెహోవా ఆజ్ఞని విసర్జించితివి గనుక he also has rejected you నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను from విసర్జించాడు. being a king. రాజుగా ఉండకుండా విసర్జించాడు. And he turned away. There is a worship now, there is a sacrifice now. They got to go and worship the Lord. అక్కడ వెళ్ళి యెహోవాను ఆరాధించుచు బలి అర్పించవలసిన సమయం అది. He said, why did you spare them? నీవెందుకు వాటిని చంపకుండా విడిచిపెట్టావు? Why did you spare that king? ఎందుకు ఆ రాజును చంపకుండా విడిచిపెట్టావని. And Samuel said to Saul, సమూయేలు సౌలుతో అంటున్నాడు, get him here. తన్ని ఇక్కడ తీసుకొని రా అని చెప్పి. And Agag thought it within himself, తనలో అనుకున్నాడు యాగా, oh, they're going to set me free. నన్ను విడిచిపెడతారేమో అనుకున్నాడు ఆగా. As soon as he came, తను రాగానే you know what Samuel did? సమూయేలు ఏం చేశాడో తెలుసా? The prophet ప్రవక్త cut him in pieces, తన ముక్కలు ముక్కలుగా నరికివేశాడు. saying, ఇలాగన్నాడు, as your sword నీ కత్తి has bereaved many women, అనేక స్త్రీలను గర్భం లేకుండా bereaved many women, అనేక స్త్రీలకు Mothers. దుఃఖము కలుగు చేసినట్లుగా so let your mother be. నీ తల్లి అలాగగునుగాక అన్నాడు. And then ఆ తర్వాత turned away. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. And as he was leaving, తాను వెళ్ళుచూ ఉండగా Saul cut hold of his robe. సౌలు Just go ahead తన and read it. వస్త్రాన్ని అప్పుడు సమూయేలు రామాకు వెళ్ళిపోయాను. No, సౌలు not yet. Not yet. సౌలు యెహోవాకు మొక్కిన తర్వాత Not yet. నేను నీతో కూడా Verse 27. నేను నీతో కూడా తిరిగిపోయి Verse 26, 27. నీతో కూడా నేను తిరిగి రాను. నీవు యెహోవా ఆజ్ఞని విసర్జించితివి గనుక ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించనని చెప్పి వెళ్ళిపోవాలని తిరుగ్గా సౌలు అతని దుప్పటి చెంగు పట్టుకున్నందున అది చినిగెను. అప్పుడు సమూయేలు అతనితో ఇట్లనను, నేడు యెహోవా ఇశ్రాయేలు రాజ్యమును నీ చేతిలో నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన పొరుగువానికి దాన్ని అప్పగించి ఉన్నాడు. మరియు ఇశ్రాయేలీయులకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాపడడు. See, God has already taken it away from you. దేవుడు అది నీ యొద్ద నుంచి తీసివేశాడని Just చెప్తున్నాడు. like this mantle, the skirt of my mantle is rent. ఎలాగూ ఈయన దుప్పటి చినిగిపోయిందో అలాగే So is the kingdom torn from you. రాజ్యము నీ యొద్ద నుంచి It's తీసివేయబడింది. given to somebody who is better than you. నీకంటే ఉత్తముడైన వానికి ఇవ్వబడింది అన్నాడు. And Samuel left. సమూయేలు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. Saul went his way. సౌలు తన మార్గమున వెళ్ళిపోయాడు. Samuel went to Ramah. సమూయేలు రామాకు వెళ్ళాడు. And he began to pray. అక్కడ ప్రార్థించడం ప్రారంభించాడు. This is where we wanted to get. ఇక్కడికి రావాలనుకున్నాం, But దానికంటే then ముందు ఈ విషయం it's good for you to know the background. ఇవన్నీ
తెలుసుకునుట మంచిది మనకు. You see, this is somebody who's Samuel loved. సమూయేలు ప్రేమించినవాడు, The first one who he has anointed. తాను అభిషేకించిన రాజు Came back and started to pray. తిరిగి వచ్చి ప్రార్థించడం He ప్రారంభించాడు. knows the will of the Lord, ప్రభు చిత్తం తనకు తెలుసు. that the Lord has rent his kingdom from him. ప్రభు తన రాజ్యాన్ని తన నుంచి దూరం చేశాడని Now సౌలుకు he's తెలుసు, praying. సమూయేలుకు తెలుసు. అయినా ప్రార్థన చేస్తున్నాడు. Samuel is praying. సమూయేలు ప్రార్థిస్తా ఉన్నాడు. Who for? ఎవరి కోసం? Saul. సౌలు కోసం. Every night, ప్రతి రాత్రి crying, ఏడ్చుచు weeping, దుఃఖపడుతూ praying. ప్రార్థన చేస్తున్నాడు. Samuel సమూయేలు for Saul. సౌలు కోసం What's he doing? ఏం చేస్తూ ఉన్నాడు? Praying. ప్రార్థన చేస్తున్నాడు. What for? దేనికోసం? To change things. పరిస్థితులు మారాలని. But the answer came. అయితే సమాధానం వచ్చింది. What was the answer? ఏంటో తెలుసా? Next chapter, first తర్వాత verse. అధ్యాయం మొదటి వచనం. Chapter అంతటా 16 verse యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంతకాలం దుఃఖించుతూ? నీ కొమ్మును తైలముతో నింపుము. బెత్లెహేమీయుడైన యెషై యొద్దకు నిన్ను పంపుచున్నాను. అతని కుమారుల్లో ఒకరిని నేను రాజుగా నియమించుదును. సమూయేలు నేనెట్లు వెళ్ళుదును? నేను వెళ్ళిన సంగతి God said, దేవుడు అంటున్నాడు, enough, Samuel. సమూయేలు చాలు, Stop crying. ఏడవటం ఆపు. I have found somebody after my own heart. నా హృదయానుసారం నేను మనుషుని నేను కనుగొన్నాను. Samuel, సమూయేలు stop crying. దుఃఖించట ఆపమన్నాడు. Fill your anointing horn. నీ కొమ్మును తైలంతో నింపు. Go to Bethlehem. బెత్లెహేముకు వెళ్ళు. I'll show you who to anoint. ఎవరిని అభిషేకించాలో నేను నీకు తెలియజేస్తున్నాడు. Prayer ప్రార్థన changed Samuel. సమూయేలును మార్చింది. Didn't change Saul. సౌలును మార్చలేదు. Didn't change a thing about the situation. పరిస్థితిని ఏం మార్చలేదు. It changed Samuel. సమూయేలునే మార్చింది. He quit thinking about Saul. సౌలు గురించి ఆలోచించడం ఆపివేశాడు. Amen. ఆమేన్. If you want to quit thinking about somebody, ఎవరి గురించైనా ఆలోచించడం ఆపివేయాలంటే, well, the Lord has to tell you. ప్రభు Has to tell you. నీకు చెప్పవలసి I ఉన్నది. found somebody better. ఉత్తమమైన దాన్ని నేను నీ కోసం కనుగొన్నాను అని చెప్పవలసి ఉన్నది. Amen. ఆమేన్. Leave the junk. ఆ పనికిరాని దాన్ని విడిచిపెట్టుము అని. Hallelujah. హల్లెలూయా. Amen. Leave the junk. ఆ పనికిరాని దాన్ని విడిచిపెట్టుము అని. This is what many young people need to do. చాలా మంది యవ్వనస్తులు ఇలాగ చేయవలసి ఉన్నది. Leave the junk. ఆ పనికిరాని దాన్ని విడిచిపెట్టాలి. He has better for you. ఉత్తమమైనది నీ కోసం కలిగి ఉన్నాడు. Amen. ఆమేన్. He has a good life for you. ఆయన నీ కోసం ఉత్తమమైన జీవితాన్ని కలిగి ఉన్నాడు. Forget the junk. ఆ పనికిరాని దాన్ని విడిచిపెట్టు. Don't keep thinking about the junk. ఆ పనికిరాని దాని గురించి ఆలోచిస్తూ ఉండకు. He has good for you. ఆయన నీ కోసం ఉత్తమమైన దాన్ని కలిగి ఉన్నాడు. As long as you hold on to that junk, నీవు ఆ చెత్తను పట్టించుకుంటున్న కొద్దీ it doesn't profit you. అది నీకు ప్రయోజనకరం కాదు. It will tear you. అది నిన్ను చీల్చివేస్తుంది. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Finally, you'll go to the grave sorrowing. చివరికి దుఃఖంతోనే సమాధిలోకి దిగిన వాడు అవుతావు. I found somebody after my own నా heart. హృదయానుసారం నేను మనుషుని నేను కనుగొంటిని అంటున్నాడు దేవుడు. Get up. లెమ్ము, Go. Anoint them. వెళ్ళుము, వెళ్ళి అభిషేకించమంటున్నాడు. Hallelujah. హల్లెలూయా. Prayer ప్రార్థన changes you. నిన్ను మారుస్తుంది. Finally, చివరకు the prime example, ఉత్తమమైన ప్రాథమికమైన ఉదాహరణ the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు. He came to the Garden of Gethsemane, గెత్సెమనే వనంకు వచ్చినప్పుడు, Mount of Olives. ఒలీవ కొండ దగ్గర He said to his disciples, తన శిష్యులతో ఇలాగంటున్నాడు. took Peter, James and John, పేతురు, యోహాన్, యాకోబును తనతో పాటు తీసుకువెళ్ళాడు. said, ఇలాగన్నాడు, sit here, pray ప్రార్థించండి ఇక్కడ that ఉండి, you enter not into temptation. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు అని What చెప్పాడు. did he say? ఏం చెప్పాడు ప్రభు? Pray. ప్రార్థించండి అన్నాడు. When I first came here, మొదట్లో ఇక్కడికి వచ్చినప్పుడు I used to do a meeting for the youth యవనస్తుల కోసం కూడిక చేసేవాడిని every Saturday. ప్రతి శనివారం. And a few young people used to come కొద్దిమంది యవనస్తులు వచ్చేవాళ్ళు. and they would have questions. వారికి ప్రశ్నలు ఉండే. And one of the very famous question, the repeated question, అన్నిట్లో ఎప్పుడు అడగబడే ప్రశ్న ఒకటి ఉంది. was, what do I do to avoid temptations? శోధనలో పడకుండా ఉండడానికి ఏం చేయాలి అని. Very simple. చాలా తేలిక. Jesus said it. యేసు ప్రభు సమాధానం Pray చెప్పాడు. that you enter not into మీరు temptation. శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థించండి అని చెప్పాడు. The reason why you fall is because you don't pray. నీవు పడిపోవటానికి శోధనలో కారణం ప్రార్థించవంతే. Amen. ఆమేన్. Simple. There is no rocket science. దీనికి రాకెట్ సైన్స్ ఏం అవసరం లేదు అర్థం చేసుకోవటానికి. Pray ప్రార్థించు, that you fall not into నీవు temptation. శోధనలో But they ప్రవేశించుకున్నట్లు. slept.
అయితే వారు నిద్రించారు. What for? దేనికోసం? To fall into temptation. శోధనలో పట్టడానికి. They slept. వారు నిద్రించారు. But the Lord Jesus, కానీ ప్రభు he went about a stone's cast from them. Stone's cast. రాతి వేత దూరం వెళ్ళి He fell down ఆయన on his knees, ఆయన మోకాళ్ళ మీద పడి agonized, దుఃఖంతో in so much that his sweat turned into great drops of blood falling down to the earth, చెమట గొప్ప రక్త బిందువులుగా కారి నేలను పడేంతగా వేదన చెందుతూ praying. ప్రార్థించాడు. You know what he was praying? ఆయన ఏం ప్రార్థిస్తున్నాడో తెలుసా? Lord. ప్రభువా. Now this is his prayer. అది తన ప్రార్థన. Lord, ప్రభువా, take away this cup from me. ఈ పాత్ర నా ఎదుట నుంచి తీసివేయము. Take away this cup of suffering from me. ఈ బాధతో కూడిన గిన్నె నా ఎదుట నుంచి Take తీసివేయము. away this cup of bitterness from ఈ me. చేదైన పాత్ర నా ఎదుట నుంచి తీసివేయము. Take away this cup that I have to be separated from నేను నీ you. ఎదుట నుంచి దూరపరచబడవలసిన వేరుపరచబడవలసిన ఈ పాత్ర నా ఎదుట నుంచి తీసివేయము అని Take it ప్రార్థించాడు. away. దాన్ని తీసివేయము అని If it is your ప్రార్థించాడు. will. అది నీ చిత్తమైతే అని. Not my will, నా చిత్తం కాదు, yours be done. నీ చిత్తమే What was నెరవేర్చబడును. his will? ఏంటి ఆయన చిత్తం? What was the will of the Lord Jesus? ఏంటి ప్రభువైన యేసుక్రీస్తు చిత్తం? What was his preference at this time? ఈ సమయంలో తాను కోరుకున్నది ఏంటి? That this cup be taken away. ఈ పాత్ర తీసివేయబడవాలని, గిన్నె Although he said తీసివేయబడవాలని. it all through his life, తన జీవితకాలం అంతా అదే చెప్తూ వచ్చాడు. the Son of Man మనుష్య కుమారుడు has to be delivered into the hands of men, sinners, అనుషులు or పాపుల చేతులకు Gentiles, అప్పగింపబడవలసి ఉన్నది, అన్ని జనుల చేతికి అప్పగింపబడవలసి ఉన్నది, అప్పగింపబడవలసి ఉన్నది, spitted on, ముమ్మివేయబడవలసి ఉన్నది, spitefully entreated, అపహాస్యం చేయబడవలసి ఉన్నది, scourged, కొరడాల చేత కొట్టబడవలసి ఉన్నది, killed. చంపబడవలసి ఉన్నది. But when the time finally came, చివరికి ఆ సమయం వచ్చినప్పుడు he said, Father, తండ్రి, if it's possible, ఇది సాధ్యమైతే, if it's possible, నీ సాధ్యమైతే, ఇది Take away this సాధ్యమైతే cup from me. ఈ గిన్నె నా ఎదుట నుంచి తొలగించమన్నాడు. not once, ఒక్కసారి కాదు, not twice, రెండు సార్లు కాదు, 3 times. ముమ్మారు ప్రార్థన చేశాడు. That was his prayer. అది యేసు ప్రభు చేసిన ప్రార్థన. As an answer to his ఆ prayer, ప్రార్థనకు సమాధానంగా an angel of the Lord came from heaven. ప్రభు పరలోకం నుంచి దిగి వచ్చాడు. Men of God say, దైవజనులు అంటారు, it's the Holy Ghost himself పరిశుద్ధాత్మడే దిగి in వచ్చాడు, person వ్యక్తిగా దిగి వచ్చాడు to అంటారు, comfort him, తను ఆదరించడానికి. and then his will became one with the Father's, అప్పుడు తన చిత్తము తండ్రి చిత్తంతో ఏకమైంది. conformed to the will of the Father. దేవుని తండ్రి చిత్తానికి మరురూపంగా మార్చబడింది ఆ చిత్తం. The Bible says of the Lord Jesus Christ in Hebrews chapter 5. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో Would ప్రభువైన you please, యేసుక్రీస్తును would గురించి you ఇలా please రాయబడింది. go with చూద్దామండి. me? Would you please go with me to Hebrews chapter 5, verse 8 8వ or వచనం, verse 7. 7వ Who in the days of his flesh, ఆయన శరీరధారి అయిన దినముల్లో when he had offered up prayers and supplications with strong crying and tears unto him that was able to save him from death, మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన మరణం నుంచి రక్షింపగలవానికి ప్రార్థనలు and యాచనలు was సమర్పించి heard in that he feared. భయభక్తులు కలిగినందున ఆయన అంగీకరింపబడెను. See, when the Lord Jesus Christ himself had to pray, యేసు ప్రభువే ప్రార్థించవలసి వచ్చింది. you and I have no substitute. నీకు నాకు వేరొకటి ఇంకేమన్నా prayer. ఉందా? ప్రార్థనకు మారుగా ఇంకేమన్నా ఉందా? Though he were son, yet learned he obedience by the things which he suffered. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. Come down to verse 9, chapter 9. 9వ అధ్యాయంలో చూస్తే Verse 14. 14వ వచనము, నిత్యుడు The who through the eternal Spirit offered himself without spot to God. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్నాడు. When he prayed ఆయన ప్రార్థించినప్పుడు through the Holy Ghost, పరిశుద్ధాత్మ ద్వారా see, his will was transformed. His will was transformed. తన చిత్తము రూపాంతరం పొందింది. That's what prayer does. ప్రార్థన అలాగ చేస్తుంది. Your will may be different, నీ చిత్తం వేరే అయి ఉండొచ్చు, నీకు ఇష్టం వేరే అయి ఉండొచ్చు. but you, like the Lord Jesus, కానీ I, ప్రభువుని- like the Lord Jesus, నీవు నేను ప్రభువైన యేసుక్రీస్తు వలె when we offer ourselves through the Holy Ghost, when we make our prayers through the Spirit, పరిశుద్ధాత్మ ద్వారా మన ప్రార్థనలు యాచనలు ప్రభువుకు అప్పగించినప్పుడు and be open. మనల్ని Now, if you notice, this is what I've been saying right from the beginning. మొదటి నుంచి నేను చెప్తున్న మాట ఇదేనండి.
It's just not prayer. కేవలం ప్రార్థించడం మాత్రం You కాదు, got to be open in prayer. ప్రార్థనలో తెరవబడిన హృదయం కలిగి ఉండాలి. It's not what you want. నీవేది కోరుకున్నావో అదే జరగాలన్నట్టుగా కాక, It's not wrong to ask what you want. నీకు కావాల్సింది అడగటం తప్పు కాదు, But don't limit your prayer there. కానీ నీ ప్రార్థన అక్కడితో ఆపొద్దు. Your prayer has to be open. నీ ప్రార్థన తెరవబడిన ప్రార్థన అయి ఉండాలి. This is what I want. ప్రభువా నేను కోరుకునేది ఇది, But what are you saying? కానీ నీవేం చెప్తున్నావు ప్రభువా? Elijah, ఏలియా this is his prayer. తన ప్రార్థన ఇది ఏలియా Take చేస్తున్నాడు. my life away. నా ప్రాణం తీసివే ప్రభువా, I'm no greater than my నా fathers. పితరుల కంటే నేను గొప్పవాడినేం కాదు. And when the Lord comes to speak to him, ప్రభు మాట్లాడడానికి వచ్చినప్పుడు he didn't say, no. Whatever you said, hear my prayer. నువ్వేం చెప్పినా ప్రభువా నా ప్రార్థన వినాల్సిందే అనేం అనలేదు. Elijah, ఏలియా this is not your time. ఇది నీ సమయం కాదు, This is not my plan. ఇది నా ప్రణాళిక కాదు నీ పట్ల. Go back, నీ వెళ్ళుము, filled with my boldness. నా ధైర్యం చేత నింపబడి వెళ్ళుము అని పంపించాడు. Amen. ఆమేన్. Prayer does it for you. ప్రార్థన నీ పట్ల అలాగ చేయను. Hallelujah. హల్లెలూయా. Samuel సమూయేలు praying for Saul. సౌలు గురించి ప్రార్థిస్తా ఉన్నాడు. The wrong kind of prayer though. సరైన విధమైన ప్రార్థన కాదు. But the Lord has to come back, come and tell him. ప్రభు వచ్చి తనకు చెప్పవలసి He వచ్చింది. did not say, no, Lord, you got to do this లేదు anyway. ప్రభు నువ్వు సౌలుని రాజుగా ఉంచాల్సిందే అని అనలేదు. Is it Lord? ప్రభు అలాగంటావా? Amen. అయితే దానికి ఆమెన్ అన్నాడు. That's how prayers got to be. ప్రార్థన అలాగుండాలి. It may not change others. ఇతరులను మార్చకపోవచ్చు నీ It may ప్రార్థన. not change things the way you want నువ్వు to, కోరుకున్నట్లుగా పరిస్థితులు మార్చకపోవచ్చు, but it sure changes కానీ you. నిశ్చయముగా ఆ ప్రార్థనని మారుస్తుంది. The Lord Jesus, ప్రభుని యేసుక్రీస్తు, if it's possible, Lord, take this cup away from me. ప్రభు సాధ్యమైతే ఈ గిన్నెను ఐదు నుండి తొలగించమని ప్రార్థించినాడు. The cup was not taken away. పాత్ర తొలగించబడలేదు కానీ He was changed. తాను మార్పు పొందాడు. Hallelujah. హల్లెలూయా. He, through the eternal Spirit, నిత్యుడగు ఆత్మ ద్వారా His will conformed to the will of the చిత్తాన్ని Father. దేవుని చిత్తానికి రూపాంతరం చేసుకున్నాడు. That's prayer. అది ప్రార్థన. So you got to be open. We got to be open in prayer. మనం ప్రార్థనలో తెరవబడిన వారమై ఉండాలి. Praise God. దేవునికి స్తోత్రం. We got to be open in prayer. ప్రార్థనలో మనం తెరవబడిన హృదయం కలిగి ఉండాలి. Prayer changes things, all right. ప్రార్థన పరిస్థితులు మార్చును. I've seen సత్యమే. that sticker. ఆ స్టిక్కర్ చూశాను, Prayer changes things. ప్రార్థన పరిస్థితులు మార్చును అని. But even if it doesn't change ఒకవేళ everything, అన్నిటిని మార్చకపోయినను it sure changes అది you. నిశ్చయంగా నిన్నైతే మారుస్తుంది. Praise God. దేవునికి స్తోత్రం. When you're open in prayer, నీవు ప్రార్థనలు తెరవబడిన హృదయం కలిగిన వాడవైతే it changes you. అది నిన్ను మారుస్తుంది. It has changed me. అది నన్ను మార్చింది, And it's still changing me. అది నన్ను మారుస్తూ ఉంది. Amen. ఆమేన్. For some reason or the other, I don't know, whatever things in my mind yesterday. గద్దిన నా మనసులో ఏమో ఉన్నాను, ఉన్నప్పటికీ I don't know what all were there. గుర్తులేవు. కానీ But in the morning before I leave for work, before I come to church, నేను చర్చికి రావడానికంటే ముందు ఉదయాన్నే at breakfast, my wife and I pray. బ్రేక్ఫాస్ట్ చేసి మేము ఇద్దరం కలిసి ప్రార్థించాం. Before or after we do it every day. ప్రతిదినము అలాగ బ్రేక్ఫాస్ట్ ముందు కానీ తర్వాత కానీ ప్రార్థన Before I leave the చేసుకుంటాం. house. ఇంటి నుంచి బయటికి రావడానికంటే ముందు After prayer, ప్రార్థించిన తర్వాత I don't know if anything in my head changed. నా మనసులో ఏమైనా మారిందో లేదో తెలియదు Or కానీ, anything about what I was thinking had changed. నేను అంతకుముందు ఆలోచించినది మారిందో లేదో తెలియదు కానీ, But one thing, ఒక విషయం, after I prayed for some time with her, కొద్దిసేపు తనతో కలిసి ప్రార్థించిన తర్వాత sure, I had changed on the inside. I don't నేను know. నా అంతరంగం మారాను. Amen. ఆమేన్. I knew it on the inside. I was not like how I was before I started praying. ప్రార్థించడానికి ముందు ఉన్నట్లుగా నేను లేను, మారాను. Prayer changes me. ప్రార్థన నన్ను మారుస్తుంది. Prayer may not change things, ప్రార్థన పరిస్థితులు మార్చకపోవచ్చు, not at all times, అన్నిసార్లు మార్చకపోవచ్చు, but prayer changes me. కానీ ప్రార్థన నన్ను మారుస్తుంది. Hallelujah. Hallelujah. And it always does me good. అది ఎప్పుడు నాకు మేలు చేసేదిగా The ఉంది. change is not bad. మార్పు చెడ్డదేం కాదు. The change that you have in prayer, ప్రార్థనలో నీవు పొందుకునే మార్పు, the change that comes about you because of your prayer, నీ ప్రార్థన బట్టి నీకు కలిగే మార్పు is always good. అది ఎప్పుడు మేలుకరమైనది. Praise God. దేవునికి స్తోత్రం. Amen. Amen. And it always does good to అది you. ఎప్పుడు నీకు మేలు చేస్తుంది. And be open to that change. ఆ మార్పు పొందుటకు సిద్ధంగా ఉండు. Praise God. తెరవబడిన వాడవై ఉండు. Amen. Say, my prayer changes me. నా ప్రార్థన నన్ను మారుస్తుంది చెప్దాం. It may not change my wife. అది నా భార్యను మార్చకపోవచ్చు, It may not change my husband. నా భర్తను It మార్చకపోవచ్చు, may not change my children. నా పిల్లల్ని మార్చకపోవచ్చు. Sometimes they may be right. You are the one to change. కొన్నిసార్లు వారే సరి అయ్యి ఉండి నీవే మారవలసి ఉంటుంది. Amen. Amen. Sometimes there won't be anything wrong with the situation. కొన్నిసార్లు పరిస్థితులు సరిగానే ఉండి ఉంటాయి. So there is no problem with the situation either. పరిస్థితులకు సమస్య కూడా కాదు అది. Amen. Amen. You are the one to change. అక్కడ మారవలసింది నీవే అయి ఉన్నప్పుడు, Your attitude is the thing to change. దాని పట్ల నీకున్న వైఖరి మారవలసి వచ్చినప్పుడు. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్.
So one thing I know for sure, ఒక విషయం ఖచ్చితంగా నేను ఎరుగుదును. what prayer does, ప్రార్థన ఏం చేస్తుందంటే it changes me. అది నన్ను మారుస్తుంది. Hallelujah. హల్లెలూయా. Prayer changes you. ప్రార్థన నేను మారుస్తుంది. Hallelujah. హల్లెలూయా. We all would like it if it was the other way. దానికి రివర్స్ జరిగితే బాగుండు. మనం దేని గురించి ప్రార్థించి అవన్నీ మారితే Now, బాగుండని. we would like it if it changes somebody else. ఇంకెవరినైనా మారిస్తే బాగుండు అని కోరుకుంటాం. Everybody thinks that way. ప్రతి ఒక్కరు అలాగా If my ఆలోచిస్తుంటారు. prayer could only change such and such a person. ఆ వ్యక్తిని ఇలాగ మారిస్తే బాగుండు నా ప్రార్థన అనుకుంటాం. Well, if such and such a person has to change by your prayer, నీ ప్రార్థన ద్వారా ఆ వ్యక్తి మారాలి అని అంటే it involves that person's will. ఆ వ్యక్తి చిత్తము అందులో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. If that fellow doesn't want to change, ఆ వ్యక్తి మారొద్దు అని అనుకుంటే your prayer won't work. నీ ప్రార్థన పనిచేయదు. Definitely not. ఖచ్చితంగా పనిచేయదు. How can you say that? అది ఎట్లా చెప్పగలంటారా? Well, that's what God says. దేవుడు చెప్తున్న మాట అది. God himself doesn't manipulate anybody's will. దేవుడు ఎవరి చిత్తాన్ని ఆయన మ్యానిపులేట్ చేయడు. Never. ఎప్పుడు చేయడాలి. If he had to manipulate, ఆయన ఒకళ్ళు అట్లా చేయాల్సి వస్తే he would have gotten everybody saved ప్రతి ఒక్కరు రక్షింపబడి ఉండేవారు కదా. and everybody gone home. ప్రతి ఒక్కరు పరలోకంలో ఉండేవాళ్ళు కదా. We wouldn't be here today. మనం ఇక్కడ ఉండేవాళ్ళం కాదు కదా. Your prayer just helps the other person change but doesn't change ప్రార్థన them. మరి ఒక వ్యక్తిని మారటానికి సహాయకారిగా పనిచేస్తుంది It తప్ప gives them the grace, వారికి ఆ కృపను వారికి అందుబాటులో ఉంచుతుంది. change. ప్రార్థన మారటానికి. but it really doesn't change on its own. కానీ తనంతట తానది మారదు. Amen. Unless that fellow is willing ఆ to change. వ్యక్తి మారటానికి సిద్ధంగా ఉంటే తప్ప. Amen. ఆమేన్. It involves a person's will. ఆ వ్యక్తి చిత్తం ఇన్వాల్వ్ అయి ఉంటుంది అది మారటానికి. So one thing here is for certain. కాబట్టి ఇక్కడ ఒక విషయం నిశ్చయం. If you are willing, నీవు సిద్ధంగా ఉండి prayer changes you. ఇష్టపూర్వకంగా ఉన్నప్పుడు ఆ ప్రార్థన నిన్ను మారుస్తుంది. Say, my prayer changes me. చెప్దా నా ప్రార్థన నన్ను Let's మారుస్తుంది. stand up together and say, my prayer changes me. లేచి నిలబడి మాట చెప్దామా? నా ప్రార్థన నన్ను మారుస్తుంది. My prayer changes me. నా ప్రార్థన నన్ను మారుస్తుంది. Hallelujah. హల్లెలూయా. Wonderful Lord Jesus. ఆశ్చర్యకరుడైన యేసు Lift your hands to heaven. పరలోకపు చేతుల దేవుని Thank స్తుతించుదాం. God for the word of God. దేవుని వాక్యమును బట్టి దేవుని స్తుతించుదాము. Thank God for the truth of the word of దేవుని God. వాక్యపు సత్యమును బట్టి దేవుని స్తోత్రం చెప్దాం. Thank God the prayer changes you. ప్రార్థన నిన్ను మారుస్తున్నందుకు దేవునికి స్తోత్రం Prayer may చెప్దాం. not change everybody. ప్రార్థన ప్రతి ఒక్కరిని Prayer may మార్చకపోవచ్చు. not change everything. ప్రార్థన ప్రతి పరిస్థితిని But మార్చకపోవచ్చు. one thing is for కానీ certain. ఒక విషయం నిశ్చయం. Prayer changes you. ప్రార్థన నిన్ను మారుస్తుంది. And prayer changes you for good. ప్రార్థన నిన్ను మేలుకే మారుస్తుంది. Amen. And ఆమేన్. it always does good, అది ఎప్పుడు changing నీకు you. మేలు కలుగునట్లుగా మారుతుంది. So be willing. కాబట్టి ఇష్టపూర్వకంగా Be ఉండు. willing ఇష్టపూర్వకంగా to ఉండు. change whichever way the prayer changes you. ప్రార్థనని ఏ విధానంలో మారుస్తూ ఉంటే ఆ విధానంలో మారటానికి Because సిద్ధంగా in ఉండు. prayer, ఎందుకనగా ప్రార్థనలో you receive the change. నీవు ఆ మార్పును పొందుకుంటావు. In prayer, ఆ ప్రార్థనలో you receive the instruction. నీవు ఆ బోధన పొందుకుంటావు. Be willing, be open. నీవు సిద్ధ హృదయం Don't కలిగిన be వాడవై. stubborn. Don't be stubborn. Do not అలాగే be stubborn. నీవు అనుకున్న దాన్ని గట్టిగా Do not పట్టుకోనుండక. harden your head. నీ మనసుని కఠినపరచుకోకుండా Be open. తెరవబడిన వాడవై ఉండు. Be open. తెరవబడిన వాడవై ఉండు. సిద్ధ That మనసు కలిగిన you, వాడవై. through the eternal Spirit, నిత్యుడగు ఆత్మ ద్వారా నిన్ను అర్పించుకొని you can offer నిన్ను అర్పించుకొని to the will of God. దేవుని చిత్తానికి Prayer changes you. ప్రార్థన నిన్ను మారుస్తుంది. Wonderful Father, thank you for teaching us the truth. ఆశ్చర్యకరుడు తండ్రి సత్యాన్ని మాకు బోధించినందుకు నీకు వందనాలు. That prayer changes us. ప్రార్థన మమ్మల్ని మారుస్తున్న సత్యం. And we want to change, Lord. మేము మారాలని More than we కోరుచున్నాము. want to change anybody else or anything else. మిగిలిన వారు ఎవరో మారాలని కాదు గాని ప్రభువా, Or anything else. ఏదైనా పరిస్థితి మారాలని కాదు గాని But ప్రభువా, Lord, we want to be changed ourselves మేము మాత్రం మారాలని కోరుచున్నాం నాయన. according to your will. నీ చిత్తానుసారంగా మారవాలని And కోరుచున్నాం thank you, Lord, ప్రభువా. for you have given us an instrument to change us. మేము మారుటకు నీవు ఒక ఇన్స్ట్రుమెంట్ ఇచ్చావు. నీకు స్తోత్రం Prayer. నాయన. ప్రార్థన Help us, Lord. ప్రభువా సహాయం చేయి. All. Help us అందరికీ, all మా అందరికీ సహాయం to చేయి. pray. ప్రార్థించుటకు For you said in your holy నీ word పరిశుద్ధ వాక్యంలో in Luke సెలవిచ్చినావు. chapter 18, లూకా verse సువార్త 1, 18వ అధ్యాయం మొదటి వచనములో you said men ought always to pray మనుషులు ఎల్లప్పుడూ ప్రార్థన and చేయాలని not to చెప్పి faint, ఎప్పుడు not to give up. విడిచిపెట్టొద్దు ప్రార్థన అని చెప్పేసి. Oh, help us always to ప్రభువా, pray మేము ఎల్లప్పుడూ ప్రార్థించు that we may be changed every day. మేము ప్రతిదినము నీ చిత్తంలోకి రూపాంతరం పొందుటకు, Oh, to be changed to be like you. నీ వలే ఉండుటకు రూపాంతరం పొందుటకు In Jesus Christ's name. యేసుక్రీస్తు నామములో Thank you, Lord, నీకే for వందనాలు. hearing our prayer. మా ప్రార్థన వినందుకు and స్తోత్రం answering our చెల్లించున్నాము. మా prayer. ప్రార్థనకు చేసే We సమాధానం give you thanks, we give you glory, we give you honor. నీకే We కృతజ్ఞతలు, love you, మహిమ, Lord ఘనత, Jesus. ప్రభావం ఆరోపించున్నాం. యేసు ప్రభువుని In ప్రేమించున్నాం. Jesus Christ's name. యేసుక్రీస్తు నామములో Amen. ఆమేన్. Amen. ఆమేన్. Please be seated.